నిన్ను బ్యాడ్ చేసే అభిప్రాయాలు మానే రోజు ఒకటి. మీ వాళ్ళే చెప్తారు, కువైట్ వెళ్ళిందంటే అమ్మ అవును గారండి, అక్కడండి, ఇక్కడ కాదు అక్కడ, ఎక్కడ అక్కడ ఆ బ్రతుకు మా తెలీదా, ఏం చేస్తున్నారో మా తెలీదా, అక్కడ అనే వాళ్ళు అభిప్రాయం మానాలి. నువ్వు యేసును పట్టుకోలా, నీ ఊరు వెళ్ళాలి. హల్లెలూయా. నీతిమంతురాలు ఎల్లుటి వారు చూడాలి, అదే నోరు ముయ్యబడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కడ నిందించారో అక్కడే రోషము కలిగి బ్రతకాలి. ఎక్కడ పౌలు ఎక్కడైనా నోరు తెరిచాడా, సమయం కొరకు ఎదురు చూడండి, అక్కడే జాడించండి సమస్య. నీతిమంతులై తిరిగి వెళ్ళండి, పరిశుద్ధులుగా బ్రతకండి. అర్థమవుతుందా? అభిప్రాయం అని ఉన్నాను తెలుసండి, ఇతడు దేవతండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. కువైట్ లో పనిచేస్తున్న బిడ్డలు కొన్ని పల్లెటూరులో బోర్డు మంది చర్చలు పెట్టారండి. స్తోత్రం చెప్పండి. ఆయన దేవుని మనిషి. ఒకప్పుడు తిట్టారు కదా, ఒకప్పుడు నిందించారు కదా, హామహామయుడు చర్చలోనేనండి మేమందరం ఆరాధన చేసుకున్నామండి అని అనాలి. అలా దేవుడు నేను నిలబెట్టును గాక, అలా నీ కుటుంబాన్ని పైకి లేపును గాక, నీవు నీ గ్రామానికి ఆసరాగా నిలబడుతూ గాక. సేవ చెయ్యాలి, సేవకులతో కష్టపడాలనుకుంటే సర్వం కాక పైకి వేస్తుంది. భయపడకండి, సమస్యను అక్కడే సాధించండి, నిప్పులోనే అగ్నిలోనే సాధించండి. మనుషుల మాటలు కృంగిపోకండి. ఏమండి, మిమ్మల్ని దేవుడు వాడుకోబోతున్నాడు. మీరు ఎవరి మాట లెక్క చేసి కృంగిపోకండి. నువ్వు ఏం చేయాలనుకున్నావో నీ దేవుని కొరకు దాన్ని చెయ్యండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. విశ్వాసంలో బలహీనత అవుతుంది. దేవుని వాక్యం నేను పరిశోధిస్తున్నప్పుడు నువ్వు కంగారు పడకండి, అస్సలు కంగారు. యోసేపు కంగారు పడ్డా, ఎక్కడ దగ్గడా అలా సిద్ధపరచుకొని సింహాసనం ఎక్కించాడు. అన్ని ఆటుపోట్లు రాటు తేలాడు, సమస్యలన్నింటికి రాటు తేలాడు. ఆ అధికారం రావాలంటే ఇతను అన్ని విషయాలలో రాటు తేలినటువంటి వాడు ఉండాలి. సేవకులు కూడా అంతే, నిందలు అనుభవించాల్సింది, సమస్యలు అనుభవించాల్సింది. తర్వాత దేవుడు మిమ్మల్ని అధికమైన దేవులతో నింపుతారు. మరి నా మనసారా వీడి అబ్బాయిని ఇదిగో మరీ స్పీడ్ లేకుండా కనిపెట్టుకొని ప్రార్థన చేసుకో. ఇప్పటి నుండి నీ చరిత్ర దేవుడు మార్చేస్తాడు. నువ్వు పట్టుకుంటే నీ ద్వారా ఆదరించబడే మనుషులు చాలా మంది ఉంటారు. అదో నీ ద్వారా ధైర్యాన్ని పొందుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒక మనుషుల్ని దేవుడు ఆ కష్టాల నుంచి పైకి లేపాడంటే అనేకులు ఆదరించడానికి లేపుతాడు. మేము మా దేవుడు మమ్మల్ని ఎట్టి ఆదరణ చేత ఆదరించుతున్నాడో మేము అట్టి ఆదరణ చేతనే మిమ్మల్ని ఆదరిస్తున్నాం అంటాడు. అందుకనే ఒక మనుషుడిని లేపుతాడు, వాడుకుంటాడు. దేవుడు నేను దీవించుకుంటాను. సాగర్ గారు అనేది టైం చూసుకోకుండా ఒక 8 నిమిషాలు ఎక్స్ట్రా చెప్పానన్నా. నువ్వు టెన్షన్ పడుతున్నావా? అదే 10 నిమిషాలు ఎక్కడ చెప్పాలా? టైం ప్రార్థన చేసుకుందాం. ఏం చేయాలి? ఏ కార్యక్రమం ఉంది? అయ్యా దైవజనులు ఎవరికో బాబుకి అభిషేకించాలంట. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దైవజనులందరూ ఇక్కడికి వస్తే కొంచెం నూనె పోసి ప్రార్థన చేద్దాం. లాస్ట్ ఇంకంతే, లాస్ట్ ప్రార్థన. నానా ఎవరు రండి, బాబు ఎవరు?